కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ నిరసనకు దిగుతోంది. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. జూన్ 2న కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు జూన్ 4న జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలపనున్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, ఏంటి కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించి విచారణకు హాజరవబోతున్నారా? దీనికి సంబంధించి రకరకాల కార్యాచరణలు మొదలయ్యాయి. అటు బీఆర్ హరీష్ రావు నేతృత్వంలో ప్రజెంటేషన్ ఉండబోతోంది. ఇప్పుడు 4న ధర్నా కార్యక్రమం కవిత చేపట్టబోతోంది. ఇవన్నిటికీ కనెక్షన్ ఉందా లేదా ఎవరికి వారు సపరేట్ గా చేస్తున్నారా? మొత్తానికి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఆలస్యంగా స్పందిస్తుంది. ప్రస్తుతానికి కవిత నిన్నదాకా మొన్న తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత కదలిక వచ్చింది. కాళేశ్వరం కమిషన్ ముందుకు జూన్ 5వ తారీఖు నాడు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఆ రోజు విచారించబోతున్నారని ఈ నేపథ్యంలోనే విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను తీసుకుంది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ నీటిపారుదల శాఖగా పనిచేసిన అంటే ఇరిగేషన్ మంత్రి అప్పట్లో పనిచేసిన హరీష్ రావు నేతృత్వంలో ఏదైతే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు జూన్ 2వ తారీఖున తెలంగాణ భవన్ లో. దాని తర్వాత జూన్ 4న అంటే కాళేశ్వరం కమిషన్ ముందుకు 5వ తారీఖు కేసీఆర్ వెళ్ళబోతున్నారు. దానికంటే ముందు 4వ తేదీ నాడు కవిత ఆధ్వర్యంలో జాగృతి ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఇందిరా పార్క్ వద్ద నిన్న రకమైన కవిత చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీ కనీసం స్పందించలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కార్యాచరణ తీసుకోలేదు అనేది ఆమె ఆరోపణ. ఇందులో భాగంగానే ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఏర్పాటు చేయడాన్ని కొంత చర్చనీయాంశంగా మారింది. పార్టీలో కవిత ఏదైతే డిమాండ్ చేసిన తర్వాతే ఈ కదలిక వచ్చింది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. ఇంకొక వైపు కవిత తనకు తానుగా జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో దానికి పోటీగా హరీష్ రావుతో ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారా అన్న చర్చ కూడా పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా కమిషన్ నోటీసులు ఇచ్చి కూడా కేసీఆర్ కి చాలా కాలం అవుతుంది. 5వ తారీఖున కేసీఆర్ హాజరు కాబోతున్నారు. తర్వాత హరీష్ రావు కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఎప్పుడో చేయాల్సిన కార్యక్రమాలు ఆలస్యంగా చేస్తున్నారని చర్చ కూడా జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తమ వైపు తిప్పుకునే దానికైతే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక 5 రోజుల ముందే ఇప్పటికే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత అంటే జూన్ 5వ తారీఖున విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యం దానికంటే ముందే పార్టీ కార్యాచరణ తీసుకుని ఈ అంశాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు నష్టమేమీ లేదు, తెలంగాణకు సస్యశ్యామలం ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో పారుతున్న నీళ్ళన్నీ కూడా కేసీఆర్ వల్ల సాధ్యమైంది, ప్రాజెక్ట్ కట్టడం వల్లే ఇదంతా సాధ్యమైంది అనేది వాళ్ళ వాదన. కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. సో ఏదైనప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు అవుతారా లేదనేది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అయితే కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.